దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. ఫాదర్స్ డే వచ్చేసింది. నానంటే మన అందరికీ గుర్తొచ్చేది ఒక సైలెన్స్, లేదా ఒక గంభీరమైన ఫేస్, లేదంటే ఒక గంభీరమైన స్వరం గుర్తొస్తుంది. కానీ నిజానికి మరీ ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది, మన మీమ్స్ లో కూడా ఎక్కువగా వచ్చేది ఏంటంటే, నాన్న కొడుకుతో అయితే ఒకలాగా ఉంటారు, కూతురుతో అయితే ఒకలాగా ఉంటారు అంటారు. బాగా పాపులర్ అయిన మీమ్ కూడా ఒకటి చెప్తాను, మీకు గుర్తు చేస్తాను చూడండి. ఏంటంటే, నాన్న కొడుకుతో ఎలా ఉంటాడంటే, 7G బృందావన్ కాలనీ మూవీలో కొట్టినట్లు కొడతాడు కొడుకుని, ఇంకా ఆడవారి మాటలకి అర్థాలు వేరే మూవీలో తిట్టినట్టు తిడతాడు కొడుకుని అంటారు. కానీ కూతురు దగ్గరకు వచ్చేసరికి ఆకాశమంతా మూవీలో త్రిషతో ఎంత ప్రేమగా ఉంటారో అంత ప్రేమగా కూతురుతో ఉంటారు అంటారు. కానీ నిజానికి నాన్నకి మాత్రం కొడుకైనా కూతురైనా రెండు కళ్ళే, ఇద్దరిని ఒకటేలాగా చూస్తూ ఉంటారు. మనం మాత్రమే అలా అనుకుంటూ ఉంటాం. కానీ మా నాన్న ఎలా ఉంటాడో తెలుసా? చక్రం మూవీలో ప్రకాష్ రాజ్ లాగా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానిలో ప్రకాష్ రాజ్ లాగా ఉంటాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నువ్వు నా కడుపున పుట్టినందుకు గర్వంగా ఉంది. నువ్వు నా కొడుకు కాదు, నా నాన్నవి. బొమ్మరిల్లో ఫాదర్ లాగా కాదుండాయి. ఎందుకంటే మీకు కూడా తెలుసు కదా, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీకు నచ్చిన పని నువ్వు చేసుకో అని అంటారు. అలాగే ఆడపిల్ల అయినా కూడా నీ బరువులు నువ్వు మోయాలి. ఈ రోజు అంటే నేనున్నాను, రేపటి సంగతి ఏంటి నువ్వే మోయాలి కదా అని చెప్పే ఒక ధైర్యం. ఎంతమంది ఉన్నా ఎక్కడికైనా నువ్వు వెళ్ళగలవు. ఎందుకు వెళ్ళలేవు? వెళ్ళు. ఒక్కదానివైనా వెళ్ళగలవు, 10 మందినైనా కొట్టేయగలవు అని చెప్పే ఒక బలం. అందరికీ ధైర్యం చెప్పే నాన్నకి నెలాఖరు వస్తే లెక్కలు వేసుకుంటూ డీలా పడిపోతూ ఉంటాడు. తనకి ఇష్టమైన చొక్కా కూడా కొనుక్కోడు, కానీ మనకు కావాల్సినవన్నీ అందించడానికి ఎన్నో లెక్కలేస్తూ ఉంటాడు. అది కొనియాలి, ఇది చేయాలి, ఇది చదివించాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఎంతసేపు ఆయన గురించి కంటే కూడా మన గురించే ధ్యాస ఎక్కువ. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకపడ్డాడు. అవును కదా, చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళలేదని ఏడ్చేవాళ్ళం, గుర్తుందా? కానీ ఇప్పుడు అదే ఏడుపు నెల అయితే ఈఎంఐలు కట్టలేదని ఆయన ఎంత బాధపడేవాళ్ళో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ఏజ్కి సగం వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎంత విసిగించే వాళ్ళం కదా. ఇది కావాలి, ఇది కావాలి, ల్యాప్టాప్ కావాలి, అది కావాలి, ఫోన్ కావాలి, బైక్ కావాలి, సైకిల్ కావాలి అని చెప్పి. కానీ అన్నిటికైనా సరే సరే అని చెప్పి మనకు కావాల్సినవన్నీ తీసిచ్చేవాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుంది కదా మనం ఎలా దాన్ని మేనేజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో. ఈఎంఐలు కడుతున్నప్పుడు ఆయన పడ్డ ఆవేదన మనకు తెలుస్తుంది. ఎంతైనా ఆయనలాగా బడాయిలు మనం పడలేమండి. ఎంత కష్టం ఉన్నా ఆయన అందరితో సరదాగా ఉండడం కేవలం నాన్నకి మాత్రమే సొంతం, మన వల్ల కాదుండయి. ఇంతకీ మీ నాన్న మీతో ఎలా ఉంటారు? ఇంకా ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కమెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే చెప్పిన తర్వాత ఈ వీడియోని మీ నాన్నకి షేర్ చేయండి. డైరెక్ట్గా చెప్పలేనప్పుడు కమెంట్స్ చదివి తెలుసుకుంటారు కదా. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, లవ్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.